హరే కృష్ణ. మనం ఇవాటి నుంచి భగవద్గీత సిరీస్ ని ప్రారంభించబోతున్నాము. ధృతరాష్ట్ర ఉవాచ్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవశ్చైవ కిం కుర్వత్ సంజయ. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఈ విధంగా అడిగాడు: ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే ఉద్దేశంతో సమావేశమైన నా కుమారులు కౌరవులు మరియు పాండవులు ఏం చేస్తున్నారు సంజయ? సంజయ్ ఉవాచ్ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంజ్ఞ రాజా వచనం బ్రవీత్. భావం: సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు: పాండవుల సైన్యం వ్యూహాత్మకంగా ఉండడాన్ని గమనించిన దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి ఇలా మాట్లాడాడు: పశ్యైతం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. భావం: ఓ ఆచార్య, మీ శిష్యుడైన బుద్ధిమంతుడు ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమ్నుడు పాండవుల మహాసైన్యాన్ని ఎలా వ్యూహాత్మకంగా సర్దుబాటు చేశాడో చూడండి. ఈ విధంగా దుర్యోధనుడు ఎందుకు అన్నాడు? ఇక్కడ దుర్యోధనుడు ద్రోణునికి తన శిష్యుడే తనకు ఎదురుగా నిల్చొని యుద్ధం చేస్తున్నాడు అనే సందేహం తనలో రేపాలని ప్రయత్నిస్తున్నాడు. అంటే ఇక్కడ దుర్యోధనుని యొక్క భయం మరియు అసూయ బయటపడుతుంది. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. భావం: ఈ సైన్యంలో భీముడు అర్జునుడు లాంటి యోధులకు సమానంగా యుద్ధంలో శక్తివంతులైన వీరులు ఉన్నారు. యుయుధానుడు విరాటుడు మహారథుడైన ద్రుపదుడు కూడా ఉన్నారు. ఈ విధంగా దుర్యోధనుడు ద్రోణాచార్యునికి చెప్పడం ద్వారా తన మనసులో యుద్ధం గురించి భయం ఎంత కమ్ముకుందో అర్థమవుతుంది. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురూజిక్తంతు భోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః. భావం: ఈ పాండవ సైన్యంలో దృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమశాలైన కాశీరాజు, పురుజితుడు, కుంతిభోజుడు మరియు మనుషులలో శ్రేష్ఠుడైన శైవ్యుడు వంటి మహావీరులు ఉన్నారు. ఈ విధంగా దుర్యోధనుడు పాండవ సైన్యంలోని బలవంతులను లెక్కిస్తూ భయపడుతూ ఉన్నాడు. యుధామానుష్య విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః. భావం: యుధామాన్యుడు శౌర్యవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్రుని కుమారుడు అభిమన్యుడు, అలాగే ద్రౌపది కుమారులందరూ వీరందరూ మహారథులే. ఈ విధంగా దుర్యోధనుడు చెప్పడం ద్వారా పాండవుల వైపు యువకులు కూడా మహావీరులలాగా నిలబడి యుద్ధం చేయడం వాళ్ళ బలాన్ని సూచిస్తుంది. అస్మాకం తు విశిష్టా ఏ తాన్నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమీతే. భావం: ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా ద్రోణాచార్య, మన సైన్యంలో ఉన్న ప్రధాన నాయకులను కూడా వినండి. మీకు గుర్తు చేయడం కోసం వారిని నేను పేర్కొంటున్నాను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తతైవచ. భావం: మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధాలలో విజయం సాధించే కృపాచార్యుడు, అశ్వత్థాముడు, వికర్ణుడు, అలాగే సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు వీరందరూ మన పక్షంలో ఉన్నారు. అన్యేచ బహ్వాః శూరా మదర్తే త్యక్త్వా జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. భావం: ఇంకా అనేక మంది వీరులు నా కోసమే ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు అనేక రకాల ఆయుధాలలో నిపుణులు, యుద్ధ కళలలో అనుభవజ్ఞులు. ఈ విధంగా దుర్యోధనుడు చెప్పడం ద్వారా తనకి తాను ధైర్యం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది. అలాగే ఇక్కడ నా కోసం అనే విషయం దగ్గర తను స్వార్థంతో ఆలోచిస్తున్నారు అని అర్థమవుతుంది. అపర్యాసం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాసం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. భావం: భీష్ముడు రక్షిస్తున్న మన సైన్య బలం అపారమైనది, కానీ భీముడు రక్షిస్తున్న వారి సైన్య బలం పరిమితమైనదే. ఈ విధంగా దుర్యోధనుడు భీష్ముని పేరు ఉపయోగించుకొని తనకు తాను ధైర్యం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. భావం: అందరూ తమ తమ స్థానాల్లో తమ తమ విభాగాలలో స్థిరంగా నిలబడి భీష్ముడిని అన్ని విధాలుగా రక్షించాలి. ఈ విధంగా దుర్యోధనుడు మాట్లాడడం వలన తను పూర్తిగా భీష్ముని పైన ఆధారపడుతున్నట్లు స్పష్టమవుతుంది. కౌరవులంతా పూర్తిగా పక్కవారి బలం మీదే ఆధారపడినట్టు తెలుస్తుంది. ఇదే అధర్మ పక్షానికి ప్రధాన బలహీనత. తస్య సంజ నయనహర్షం కురువృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మో ప్రతాపవాన్. భావం: దుర్యోధనుడిలో ఉత్సాహాన్ని కలిగించేందుకు కురువంశ పెద్ద మరియు ప్రతాపవంతుడైన భీష్ముడు సింహ గర్జనలాగా పెద్ద శబ్దంతో తన శంఖాన్ని పూరించాడు. ఇక్కడ భీష్ముడు తన శంఖనాదంతో దుర్యోధనునికి తాత్కాలిక ధైర్యాన్ని ఇచ్చాడు. తతః శంఖశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సాహసై వాభ్య హస్యంతస శబ్దస్తుములో భవత్.
భావం. అనంతరం శంఖాలు, బేరులు, మృదంగాలు, డోలులు మొదలైన వాద్యాలు ఒక్కసారిగా మోగాయి. ఆ శబ్దం అతి ఘోరంగా మారింది. ఇది కౌరవ సైన్యంలో ఏర్పడిన హడావిడి. తతః శ్వేతైర్హైర్యుక్తే మహతి స్యందతే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. భావం. అనంతరం తెల్లని గుర్రాలతో కూడిన మహారథంపై నిలిచిన శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖాలను పూరించారు. ఇక్కడ పాండవుల శంఖనాదం హడావిడి కాదు, ధర్మానికి సంకేతం. ధర్మం ఉన్న చోట శబ్దం తక్కువైన బలం అపారం. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. భావం. హృషికేశుడైన శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ధనంజయుడైన అర్జునుడు దేవదంత శంఖాన్ని పూరించాడు. భీమకర్ముడైన వృకోదరుడు భీముడు మహాశంఖమైన పౌండ్రంను పూరించాడు. ఇక్కడ పాండవ వీరుల వైపున్న ప్రతి ఒక్క వీరుని శంఖంకి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. భావం. రాజైన కుంతిపుత్రుడు యుధిష్ఠిరుడు అనంత విజయం శంఖాన్ని పూరించాడు. నకులుడు, సహదేవుడు వరుసగా సుఘోష మరియు మణిపుష్పక శంఖాలను పూరించారు. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకీశ్చ పరాజితః. భావం. పరమ ధనుర్ధారుడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, ఎప్పుడూ ఓడని సాత్యకి వీరందరూ తమ తమ శంఖాలను పూరించారు. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. భావం. ఓ రాజా, ద్రుపదుడు, ద్రౌపది కుమారులందరూ అలాగే మహాబాహు అయిన సుభద్ర కుమారుడు అభిమన్యుడు అందరూ వేర్వేరుగా తమ శంఖాలను పూరించారు. సఘోషు దార్త రాష్ట్రానాం హృదయాన్ని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. భావం. ఆ ఘోరమైన శంఖనాదం ధృతరాష్ట్రుల అంటే కౌరవుల హృదయాలను చీల్చివేసినట్లుగా భయపెట్టింది. ఆ శబ్దం ఆకాశాన్ని, భూమిని కూడా తుమ్మెదలాగా కంపింపజేసింది. అత వ్యవస్థితాన్ దృష్ట్యా దాతృరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. భావం. అనంతరం యుద్ధానికి సిద్ధంగా నిలిచిన ధృతరాష్ట్రుల సైన్యాన్ని చూసి హనుమంతుడు ఉన్న పతాకంతో ఉన్న అర్జునుడు ఆయుధాలు ప్రయోగించబోయే క్షణంలో తన విల్లును ఎత్తాడు. ఇక్కడ అర్జునుడు తన యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు చిహ్నం చూపించాడు. బయట ఇంత పెద్ద యుద్ధం జరగబోతుంటే తన మనసులో మాత్రం జీవన ధర్మానికి సంబంధించిన యుద్ధం మొదలవుతుంది. అర్జున్ ఉవాచ్ సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేత్తాని రిక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే. అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు: ఓ అచ్యుత, రెండు సైన్యాల మధ్య నా రథాన్ని నిలుపుము. ఈ యుద్ధానికి సిద్ధంగా నిలిచిన వారిని నేను దగ్గరగా చూసి ఈ ఘోర యుద్ధంలో నేను ఎవరి ఎదుట యుద్ధం చేయవలసి వస్తుందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను. యోత్సమానాన వేక్షేహం యతేత్ర సమాగతాః దాతృరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుక్తే ప్రియచికీర్షవః. భావం. ఇక్కడ యుద్ధం చేయడానికి చేరిన వారిని నేను చూడాలనుకుంటున్నాను. దుర్బుద్ధి గల ధృతరాష్ట్రుని కుమారుడైన దుర్యోధనుని కోసం యుద్ధం చేయాలని ఆశించిన వారు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ అర్జునుడు ఇప్పుడు యుద్ధం యొక్క కారణం వైపు చూస్తున్నాడు. ఇది ధర్మం కోసం జరిగే యుద్ధమా లేక ఒకరి దుర్బుద్ధి వల్ల జరిగే వినాశనమా అని. సంజయ్ ఉవాచ్ ఏవముక్తో హృషికేశో గుడాకేశేన భారత సేనయోరు భయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. భావం. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు: ఓ భారత, గుడాకేశుడైన అర్జునుడు ఇలా అన్న వెంటనే హృషికేశుడైన శ్రీకృష్ణుడు ఆ ఉత్తమ రథాన్ని రెండు సైన్యాల మధ్య నిలిపాడు. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. భావం. భీష్ముడు, ద్రోణాచార్యుడు తదితర మహారాజుల ముందే రథాన్ని నిలిపి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: ఓ పార్థ, ఇక్కడ కూడబెట్టిన ఈ కురువంశీయులందరినీ చూడు. ఇక్కడ శ్రీకృష్ణుడు యుద్ధాన్ని దాచలేదు, నిజాన్ని అర్జునుడి ఎదుట నిలబెట్టాడు. తత్ర పశ్య స్థితాన్ పార్థః పితృనత్ పితామహాన్ ఆచార్యన్ మాతులన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్స్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరు భయోరపి. భావం. ఇక్కడ నిలిచిన వారిలో అర్జునుడు తన తండ్రి సమానులైన పెద్దలను, తాతలను, గురువులను, మేనమావలను, అన్నదమ్ములను, కుమారులను, మనవళ్లను, స్నేహితులను చూశాడు. అంటే ఇక్కడ అర్జునుడు శత్రువులని చూడాల్సిన స్థానంలో తన వారిని చూసి చాలా కృంగిపోయాడు. తాన్ సమీక్ష స కౌంతేయః సర్వాన్ బంధున్ అవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్ని దమబ్రవీత్.
భావం. అలా అక్కడ నిలిచిన తన బంధువులందరినీ చూసిన కుత్తిపుత్రుడైన అర్జునుడు గాఢమైన కరుణతో నిండిపోయి తీవ్ర విషాదంలో మునిగి ఇలా మాట్లాడాడు. ఇక్కడ అర్జునుడు యోధుడిగా కాదు, మనిషిగా మారాడు. కరుణ అతన్ని కమ్మివేసింది, ధైర్యం మొత్తం కరిగిపోయింది. అర్జున్ ఉవాచ్ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాన్ని ముఖం చ పరిశుష్యతి. భావం. అర్జునుడు ఇలా అన్నాడు, ఓ కృష్ణ, యుద్ధం చేయాలనే ఉద్దేశంతో ఎదురుగా నిలిచిన నా స్వజనులను చూసి నా శరీర భాగాలు కుంగిపోతున్నాయి, నా నోరు ఎండిపోతుంది. అంటే ఇక్కడ అర్జునుడి మనసులోని బాధ ఇప్పుడు శరీరంపై ప్రభావం చూపుతుంది. వేపతుశ్చ శరీరేమే రోమహర్షశ్చ జాయతే గాంధీవం స్రంసతే హస్తత్వచైవ పరిదహ్యతే. భావం. నా శరీరం కంపిస్తుంది, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి, నా చేతుల నుండి గాంధీవం జారిపోతుంది, నా చర్మం మండుతున్నట్లుగా ఉంది. నచశక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. భావం. ఓ కేశవ, నేను నిలబడలేకపోతున్నాను, నా మనసు గిరగిరా తిరుగుతుంది, చుట్టూ ప్రతికూల సూచనలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు అర్జునుడు నిర్ణయ శక్తిని పూర్తిగా కోల్పోయాడు. నచశ్రేయో నుపశ్యామి హత్వా స్వజన మాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. భావం. ఓ కృష్ణ, యుద్ధంలో నా స్వజనులను హతమార్చడం వల్ల నాకు ఏ శ్రేయస్సు కనిపించడం లేదు, నాకు విజయం కావాలి అనిపించడం లేదు, రాజ్యం కూడా కాదు, సుఖాలు కూడా కాదు. ఇక్కడ అర్జునుడి విషాదం శిఖరాన్ని తాకింది. నా వాళ్ళని చంపడం వల్ల వచ్చే రాజ్యం కానీ విజయం కానీ సుఖాలు కానీ నాకు ఏవి వద్దు. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామర్తే కాంక్షితం నో రాజ్యం భోగః సుఖాని చ. భావం. ఓ గోవింద, మాకు రాజ్యం ఎందుకు, భోగాలెందుకు, జీవితం ఎందుకు? ఎవరి కోసమైతే మేము రాజ్యం సుఖాలు కోరుకున్నామో వారే ఇప్పుడు యుద్ధానికి ఎదురుగా నిలబడ్డారు. తా ఇమే వస్థిత యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ఆచార్యః పితరః పుత్రాస్తతైవ చ పితామహః. భావం. ఈ యుద్ధంలో నిలిచిన వారు తమ ప్రాణాలు, సంపద అన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు. ఇక్కడ అర్జునుడు చూస్తున్నది శత్రువులను కాదు, త్యాగానికి సిద్ధమైన తన బంధువులను. వారిని చంపడం ధర్మమా అధర్మమా అనేది అతనికి సందేహం కలిగిస్తుంది. మాతులాహ స్వసురాహ పౌత్రాహ శ్యాలాహ సంబంధినస్తత ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన. భావం. మేనమామలు, మామలు, బావులు మరియు ఇతర బంధువులు వారు నన్ను చంపినా సరే ఓ మధుసూదన, వారిని చంపాలని నేను కోరుకోవడం లేదు. అప్రిత్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యా జనార్దన. భావం. ఓ జనార్దన, 3 లోకాల రాజ్యం ఇచ్చినా సరే ధృతరాష్ట్రుల కుమారులను చంపితే మాకు ఎలాంటి ఆనందం లభిస్తుంది? ఇక భూమి మీద రాజ్యం కోసం అయితే చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ అర్జునుడు పాపంతో వచ్చే అధికారాన్ని తిరస్కరిస్తున్నాడు. పాపమేవ శ్రయేదస్మాన్ హత్వై తాన తతాయినాః తస్మాన్నార్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. భావం. ఈ దుర్మార్గులను చంపినప్పటికీ మాకు పాపమే మిగులుతుంది. అందువల్ల ఓ మాధవ, మన బంధువులైన ధృతరాష్ట్రుని కుమారులను మేము చంపడానికి అర్హులం కాదు. మన స్వజనులను చంపి మేము ఏం సుఖం పొందగలము? యద్యప్యతే నా పశ్యంతి లోభో పహత చేతసః కులక్షీకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం నా జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ని వర్తితుం కులక్షీకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. భావం. లోపంతో మసకబారిన మనసు గల వీరు కులనాశనం వల్ల వచ్చే దోషాన్ని, మిత్రులకు ద్రోహం చేయడంలో ఉన్న పాపాన్ని చూడలేకపోతున్నా ఓ జనార్దన, కులనాశనం వల్ల వచ్చే పాపాన్ని స్పష్టంగా తెలుసుకున్న మేము అలాంటి పాపం నుండి తప్పుకోవాలని ఎందుకు ప్రయత్నించకూడదు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్సన్మ ధర్మో బిభవత్యుత్. భావం. కులం నాశనమైతే ఆ కులానికి సంబంధించిన సనాతన ధర్మాలు నశిస్తాయి. ధర్మం నశించినప్పుడు ఆ కులం మొత్తాన్ని అధర్మం ఆక్రమిస్తుంది. అధర్మ బిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ణేయ జాయతే వర్ణశంకరః. భావం. ఓ కృష్ణ, అధర్మం పెరిగినప్పుడు కుల స్త్రీలు దుష్ప్రవర్తనకు లోనవుతారు. స్త్రీల నైతిక పతనం వల్ల వర్ణ సంకరం ఏర్పడుతుంది. ఇక్కడ అధర్మం పెరిగితే స్త్రీల పైన చెడు ప్రవర్తనలు జరుగుతాయని అర్జునుడు భావిస్తున్నాడు.
శంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక్రియః. భావం: వర్ణశంకరం కులాన్ని చంపిన వారికి, ఆ కులానికి నరకానికి కారణమవుతుంది. పిండోదక క్రియలు నిలిచిపోవడంతో వారి పితృదేవతలు పతనమవుతారు. ఇక్కడ వర్ణశంకరం అంటే ధర్మం పాటించకపోవడం వల్ల కలిగే ఒక దీన స్థితి. ఇప్పుడు ఈ ధర్మాన్ని పాటించకపోవడం వల్ల ఆ కులంలో ఉన్న వారందరూ నరకానికి వెళ్తారు. అలాగే పెద్దవాళ్ళకి పిండం పెట్టకపోవడం వల్ల వారి పితృదేవతలు పతనమవుతారు. దోషైరతైః కులజ్ఞానం వర్ణశంకర కారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతః. భావం: ఈ దోషాల వల్ల అంటే వర్ణశంకరం వల్ల జాతి ధర్మాలు, కుల ధర్మాలు, శాశ్వత ధర్మాలు నశిస్తాయి. ఇక్కడ అర్జునుడు ఒక తొప్పుడు యుద్ధం వల్ల జరిగే అనర్థాలను శ్రీకృష్ణుడికి తెలియజేస్తున్నారు. ఉత్సన్న కుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్య నుశుశ్రూం. భావం: ఓ జనార్దన, కులధర్మాలు నశించిన మనుష్యులు తప్పనిసరిగా నరకంలో నివసిస్తారని మేము విన్నాము. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. భావం: అయ్యో, ఎంత గొప్ప పాపం చేయడానికి మేము సిద్ధమయ్యాము. రాజ్యం, సుఖాల పట్ల లోభంతో మన స్వజనులనే చంపడానికి ఉద్దేశించాము. యది మామ ప్రతీకారం శస్త్రం శస్త్రపానయః దాతృరాష్ట్రారణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్. భావం: నేను ఆయుధం పట్టుకోకుండా ప్రతిఘటన చేయకపోయినా ఆయుధాలు పట్టుకున్న ధృతరాష్ట్రుల కుమారులు యుద్ధంలో నన్ను చంపితే అదే నాకు మేలుగా ఉంటుంది. ఇక్కడ అర్జునుడు నేను చనిపోయినా పర్లేదు కానీ యుద్ధం మాత్రం చేయను అనే భావంతో ఉన్నారు. సంజయ్ ఉవాచ్: ఏవముక్త్వా అర్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. భావం: ఓ పరంతప, గుడాకేశుడైన అర్జునుడు ఋషికేశుడైన శ్రీకృష్ణునితో నేను యుద్ధం చేయను అని చెప్పి నిశ్శబ్దంగా రథంలో కూర్చున్నాడు. ఇంతటితో భగవద్గీతలోని మొదటి పాఠమైన అర్జునుడి విషాద యోగం సమాప్తం. ధన్యవాదములు.